ఒక నెల తర్వాత విధి తన కాలేజ్కి వెళుతుంది. అలానే రోజులు గడుస్తుపోతాయి. 5 సంవత్సరాల తర్వాత బేబీ గుడ్ మార్నింగ్ ఇంక నిద్రలే అని ఒక 24 సంవత్సరాల అమ్మాయి తన పిల్లల్ని లేపుతూ ఉంటుంది. బేబీ లేవండి, ఇంకా ఎంతసేపు పనుకుంటారు, ఉదయం అయిపోయింది, మీ మమ్మ హాస్పిటల్కి వెళ్లటానికి లేట్ అవుతుంది అని అంటుంది. సెవాయ్ నవ్వుతూ తన కళ్ళు తెరుస్తూ, గుడ్ మార్నింగ్ మమ్మా. ఈరోజు నువ్వు చాలా సేపటి తర్వాత నన్ను లేపడానికి వచ్చావ్. నేను నీకంటే ముందే నిద్రలేచాను. నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను నిద్రలేపుతావో అని ఎదురు చూస్తున్నాను అని అంటాడు. విధి వెళ్లి శివాయ్ నుదుటి మీద ముద్దు పెట్టి అంటుంది, అరే బేబీ, నిన్న అమ్మకి నిద్రపోయే సరికి లేట్ అయ్యింది కదా, అందుకే ఈరోజు త్వరగా లేవలేదు అని పక్కనే ఉన్న సెవీని లేపడానికి వెళుతుంది. సెవి, బేబీ నిద్రలే అన్నయ్య, చూడు ఈరోజు కూడా నీకంటే ముందే నిద్రలేచాడు చూడు అని అంటుంది. సెవి నిద్రలేస్తూ తన కళ్ళు నలుచుకుంటూ, మమ్మా, నువ్వు రోజు నాకంటే ముందు అన్నయ్యని ఎందుకు నిద్రలేపుతావు అని అంటుంది. అప్పుడు శవాయ్ అంటాడు, నేను అమ్మా లేపక ముందే నిద్రలేచాను, నేను నీలా నిద్రపోను, నువ్వు ఆస్థా పెద్దమ్మలా నిద్రపోతావని అంటాడు. వాళ్ళిద్దరూ గొడవపడటం చూసి విధి, సరే మీరిద్దరూ గొడవ పడకండి, నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సెవాయ్, చెల్లిని జాగ్రత్తగా చూసుకో. సివి, నువ్వు కూడా అన్నయ్యని ఇబ్బంది పెట్టకు, ఎక్కువగా ఆటలాడకు అని అంటుంది. విధి మాటలు విని సెవి తన ముఖం తిప్పుకుంటుంది. మమ్మా, నువ్వు ఎప్పుడూ అన్నయ్యకే సపోర్ట్ చేస్తావ్, అన్నాయే ఎక్కువ గొడవ చేస్తాడు, నేను ఏం చేయను, కావాలంటే నువ్వు అమ్మమ్మని అడుగు అంటుంది. విధి తన మాటలు విని, ఓకే బేబీ, నువ్వు అసలు గొడవ చేయవు అని వాళ్ళిద్దరినీ ముద్దు పెట్టుకుని రెడీ అవ్వడానికి వెళుతుంది. కొద్దిసేపటి తర్వాత విధి రెడీ అయి వచ్చి షీలా గారితో అంటుంది, మా నువ్వు వీళ్ళిద్దరి జాగ్రత్తగా చూసుకుంటావ్ కదా, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన సర్జరీ ఉంది, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అంటూ వారికి బాయ్ చెప్పి హాస్పిటల్కి వెళుతుంది. విధి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆమెకు అందరూ గుడ్ మార్నింగ్ విష్ చేస్తారు. విధి తన క్యాబిన్లోకి వెళుతుంది. తను పేషెంట్ ఫైల్ తీసి చదువుతుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్లి ఆపరేషన్కి రెడీ చేయమని, మరియు పేషెంట్ యొక్క ట్యూమర్ చాలా కాంప్లికేటెడ్ అని, ఏ తప్పు జరిగినా పేషెంట్ ప్రాణాలకు ప్రమాదం అని చెప్తుంది. తరువాత విధి ఆపరేషన్ థియేటర్కి వెళుతుంది. ఆపరేషన్ మొదలవుతుంది. 6 గంటల వరకు ఆపరేషన్ కొనసాగుతుంది. విధి మొత్తం చెమటతో తడిసిపోయి బయటకు వస్తుంది. తను పేషెంట్ని వీఐపీ వార్డ్కి షిఫ్ట్ చేయమని చెప్పి తన క్యాబిన్కి వెళుతుంది. విధి తన డ్రెస్ చేంజ్ చేసుకుని పేషెంట్ వార్డుకి వెళ్లి అక్కడ ఉన్న నర్స్కి, డాక్టర్కి ఏదో చెప్పి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంతలో ఒక 65 సంవత్సరాల మహిళ తన చేయి పట్టుకుని నమ్రత అని అంటుంది. విధి ఆ పేరు విని ఒక్క నిమిషం తన ఎక్స్ప్రెషన్ మారుతుంది. కానీ విధి తన ఎమోషన్ బయటపడనివ్వదు. విధి ఆమెతో అంటుంది, మీకు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు, నా పేరు నమ్రత కాదు అని అంటుంది. మరియు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి ఒక 26 సంవత్సరాల అబ్బాయి అక్కడికి వచ్చి, ననమ్మ, నువ్వు ఎందుకు నుంచుని ఉన్నావ్, కూర్చో అని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, వైభవ్, నేను ఇప్పుడు నమ్రతను చూశాను అని అంటుంది. అతను అంటాడు, ఏంటి, మీరు నమ్రత అత్తయ్యని చూశారా, ఒకవేళ ఆవిడ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఉంటే మన దగ్గరకి వచ్చేది కదా అని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, నువ్వు నిజమే చెప్తున్నావ్ వైభవ్, కానీ తను అచ్చం నమ్రతలానే ఉంది. నమ్రత ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా, ఒకవేళ తను నమ్రత కూతురు ఏమో అని అంటుంది. అప్పుడు అతను, నానమ్మ ముందు నువ్వు శాంతపడు, ఈ విషయం నేను తెలుసుకుంటానులే అని అంటాడు. అప్పుడు నిర్మలా గారు అంటుంది, నాకు తెలుసు, తనే కదా మీ తాతయ్య ఆపరేషన్ చేసింది. అప్పుడు వైభవ్ అంటాడు, అరే నానమ్మ, నువ్వు ఏం మాట్లాడుతున్నావ్, నీకు తెలుసా, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం 2 నెలల నుండి ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది, తను చాలా ఫేమస్, తనకి నమ్రత అత్తయ్యకి ఏం సంబంధం ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, అవన్నీ కాదు, నువ్వు ఒకసారి నన్ను తనతో కల్పించు, నేనే అన్ని విషయాలు మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు అతను అంటాడు, నానమ్మ, తను రేపు చెకప్ చేయడానికి వస్తుంది కదా, అప్పుడు మాట్లాడండి, ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని అంటాడు. విధి తల్లి కుటుంబం గురించి తెలుసుకుందాం రండి. విధి తాతయ్య విజయ్ మహేశ్వరి, అమ్మమ్మ నిర్మలా మహేశ్వరి, మామయ్య జై మహేశ్వరి, అత్తయ్య మీరా మహేశ్వరి, వైభవ్ మహేశ్వరి, నిషా మహేశ్వరి విధి మామయ్య పిల్లలు. వీళ్ళు ఇండియాలోనే రిచెస్ట్ ఫ్యామిలీలో ఒకరు. ఇప్పుడు మన కథలోకి వెళదాం. విధి తన క్యాబిన్లోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది.
ఆవిడకి మా అమ్మ ఎలా తెలుసు? అమ్మ ఒకసారి చెప్పింది తను మహేశ్వరి కుటుంబానికి చెందినది అని. ఒకవేళ ఆవిడ అదే కుటుంబానికి చెందినదా అయినా ఇవన్నీ నాకెందుకు, నేను నా పిల్లల్ని వీటన్నిటికీ దూరంగా ఉంచాలి అని అంటుంది. ఇంతలో విధి ఫోన్ రింగ్ అవుతుంది. అటువైపు నుంచి షీలా గారు విధి త్వరగా ఇంటికి రా, అది సెవికి బాలేదు అని చెప్తుంది. విధి చాలా టెన్షన్ పడుతూ తన క్యాబిన్లో నుండి బయటకి వచ్చి తన కార్ స్టార్ట్ చేసి త్వరగా ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్లి చూడగానే ఇంట్లో 4 వైపులా చీకటిగా ఉంటుంది. అది చూసి విధి ఇంకా టెన్షన్ పడుతుంది. సెవి ఎక్కడున్నారు అని అంటుంది. అప్పుడే ఒక చిన్న లైట్ వెలుగుతుంది. హ్యాపీ బర్త్ డే విధి అని అందరూ తన ముందుకు వస్తారు. విధి చాలా కోపంగా, ఇదంతా ఏంటి? ఇలా ఎవరు చేస్తారు? మీరందరూ కలిసి నా ప్రాణాలు తీసేశారు. ఇలా ఎవరైనా బర్త్డే విష్ చేస్తారా? అయినా నా బర్త్ డే సెలబ్రేట్ చేయమని ఎవరు చెప్పారు అని అరుస్తూ అంటుంది. విధి అలా అరవడం చూసి సెవి ఏడుస్తుంది. సెవి అంటుంది, మమ్మా నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావ్? నీకు డెకరేషన్ నచ్చకపోతే మాల్లి చేద్దాం, కాని నువ్వు కోపం తెచ్చుకోకు, నాకు భయంగా ఉంది అని అంటుంది. అప్పుడే విధికి తను ఎలా ప్రవర్తించిందో అర్థం అవుతుంది. అప్పుడు విధి అంటుంది, లేదు తల్లి, డెకరేషన్ చాలా బాగుంది, నువ్వు ఏడవకు, ఆ అమ్మ ఇంక కోపం తెచ్చుకోదు అని అంటుంది. అప్పుడే తన్మయ్ వెనకాల నుండి వచ్చి విధిని హగ్ చేసుకుని అంటాడు, అరె నేను నా ఏంజెల్ ని భయపెట్టేశానా అని అంటాడు. విధి అంటుంది, నాకు ఇప్పుడు అర్థమైంది, దేనంతటి వెనకాల నువ్వే కదా ఉంది అని అంటుంది. సెవాయ్ అంటాడు, యువర్ రైట్ మామ్, దీనంతటి వెనకాల ఉంది ఆయనే ఇదంతా ప్లాన్ చేశారు. నేను వాళ్ల ప్లాన్లో భాగం కాదు. ఆయన సెవిని రెస్ట్ కూడా తీసుకోనివ్వలేదు. తనని చల్లని పాలు కూడా తాగనిచ్చారు అని అంటాడు. సెవాయ్ మాటలు విని తన్మయ్ అంటాడు, అసలు వీడు ఎవరి పోలికోగాని, నాకు ఎప్పుడూ ఎదురు మాట్లాడుతూ ఉంటాడు. తన నీలి రంగు కళ్లతో నన్ను తినేసేలా చూస్తాడు. వీడికంటే నా ఏంజెల్ చాలా మంచిది అని అంటాడు. అప్పుడు సెవి అంటుంది, ఎందుకంటే ఈ ఏంజెల్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది, హ్యాండ్సమ్ అంకుల్ అని అంటుంది. అప్పుడే తన్మయ్ అంటాడు, ఒకవేళ నువ్వు లేకపోతే ఈ అమ్మ కొడుకులు నన్ను ఏం చేసేవారో, నువ్వే నాకు బతకడానికి ఉన్న సహారా అని తను అంటాడు. తన్మయ్ మాటలు విని అక్కడ ఉన్న షీలా గారు మరియు రాజంగారు ఇద్దరు నవ్వుతారు. టప్పుడు విధి అంటుంది, ఆస్థా ఎక్కడా, తను ఇంకా రాలేదా అని అంటుంది. టప్పుడు షీలా గారు, అరె విధి తన సెలక్షన్ అవ్వలేదంట, ఎప్పుడైతే తన సెలక్షన్ అవుతుందో అప్పటి వరకు తను ఇంటికి రానని చెప్పింది. ఆమె మాటలు విని విధి తన తల మీద చేయి పెట్టుకుని అంటుంది, అసలు ఈ అమ్మాయి ఎప్పుడూ సరైన పనే చేయదు అని అంటుంది. ఇక్కడ ఇండియాలో రుద్ర సింగ్ రాథోడ్ తన ఎదురుగా ఉన్న ఫోటోవైపు ధ్యాసగా చూస్తూ అంటాడు, ఎక్కడున్నావ్ నువ్వు? త్వరగా నా ముందుకు రా, నేను చేసిన వాటన్నింటికీ నిన్ను క్షమాపణ అడుగుతాను అని అంటాడు. అప్పుడే తన క్యాబిన్ డోర్ నాక్ అవుతుంది. రుద్ర కమిన్ అని అంటాడు. అప్పుడు మోహిత్ లోపలికి వచ్చి, సార్ నేను చాలా వెతికాను, కానీ వాళ్ల గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, ఒకవేళ తను జీవించి లేదేమో అని అంటాడు. అతని మాట విని రుద్రకి చాలా కోపం వస్తుంది. తను చాలా కోపంగా, జస్ట్ షటప్ అండ్ గెట్ లాస్ట్ అని అంటాడు. రుద్ర కోపం చూసి మోహిత్ అక్కడ నుండి పారిపోతాడు. అతను వెళ్లగానే రుద్ర విధి ఫోటో మీద చేయి పెట్టి, నాకు తెలుసు నీకు ఏం అవ్వలేదు, నేను తొందరలోనే నిన్ను కలుస్తాను, ఐ లవ్ యు విధి, నేను నిజంగా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నిన్ను ద్వేషిస్తూ నా ద్వేషం ఎప్పుడు ప్రేమగా మారిపోయిందో నాకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు నా ఇష్టానిని, నువ్వు నా పట్టుదలవి, నువ్వు నా దగ్గరకి వచ్చి తీరాల్సిందే విధి అని అంటాడు. విధి ఆ తర్వాత రోజు జాగింగ్ చేసి జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేస్తుంది. తర్వాత తను ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి అందరి కోసం బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుంది. అప్పుడే తన డోర్ బెల్ మోగుతుంది. విధి వెళ్లి తలుపు తీయగానే తన ఎదుట ఒక అమ్మాయి, హే బేబీ నేను సెలెక్ట్ అయ్యాను అని తనని హగ్ చేసుకుంటుంది. విధి అంటుంది, అరె నన్ను చంపేస్తావా, అంత గట్టిగా పట్టుకున్నావ్ అని అంటుంది. అప్పుడు ఆస్థా అంటుంది, ఓసారి విధి సంతోషంలో ఏదో కొంచెం గట్టిగా హగ్ చేసుకున్నాను అని అంటుంది. ఆస్థా అంటుంది, నేను ఈ విషయం మీకు నిన్న రాత్రే చెప్దాం అనుకున్నా, కానీ మీ రియాక్షన్ చూద్దాం అని ఉదయాన్నే వచ్చేశాను. నీకు తెలుసా విధి, నేను సెలెక్ట్ అయినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో, ఇప్పుడు చూడు నేను ఒక పెద్ద మోడల్ అవుతాను అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, సరే సరే ముందు ఏదైనా తిను అని అంటుంది. అప్పుడు ఆస్థా అంటుంది, అవును ముందు నేను ఏదైనా తినాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది. అప్పుడే శివాయ్ వెనక నుంచి వచ్చి, ఆస్థా పెదమా, మీరు కొంచెం పెద్ద మనిషిలా బిహేవ్ చేయండి, మీ నాటకాలు చూసి శివి కూడా మీలానే తయారవుతుంది అని అంటాడు.
ఆస్థా తన మాటలు విని అంటుంది, నోరు మూయ్ చిన్న ఎలుక, ఎవరి మాటలు అయినా దొంగచాటుగా వినొచ్చా? అది తప్పు కదా? ఇంక నన్ను ఎగతాళి చేయడం ఆపు అని అంటూ తన ముఖం తిప్పుకొని అంటుంది, ఎవరో నన్ను విష్ కూడా చేయలేదు అని తన మూతి తిప్పుకుంటుంది. తప్పుడు విధి అంటుంది, అరే కంగ్రాచ్యులేషన్స్ ఆస్థాగారు, మీరు మీ లైఫ్లో చాలా ముందుకు వెళతారు అని అంటుంది. ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా? ఇప్పుడు నా కూతురు నిద్ర లేచి ఉంటుంది, తను నిద్ర లేవగానే బ్రేక్ ఫాస్ట్ కావాలి, ఇప్పుడు నువ్వు లోపలికిరా, మనం సాయంత్రం సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. అప్పుడు ఆస్థా నవ్వుతూ లోపలికి వచ్చి, అవును నాకు కూడా ఆకలిగా ఉంది, నిన్నటి నుండి సరిగా ఏం తిన్లేదు పదా అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, లేదు నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంది. శివాయ్ వెళ్లి చెల్లిని నిద్రలేపు అని అంటుంది. తను వెళ్లి షీలా రాజంగారిని నిద్రలేపి రెడీ అవ్వడానికి వెళుతుంది. తను రెడీ అయి పిల్లల దగ్గరకి వెళుతుంది. అప్పుడు శివాయ్ తన తల మీద చేయి పెట్టుకుని కూర్చొని ఉంటాడు. అప్పుడు విధి అంటుంది, ఏమైంది నాన్నా, నువ్వు అలా ఎందుకు కూర్చున్నావు అని అంటుంది. చూడు అమ్మ, ఈ చిన్ని ఎలుక అసలు లేవడం లేదు అని అంటాడు. అప్పుడు విధి శవిని తన ఒడిలోకి తీసుకొని తన ముఖం మీద కిస్ చేస్తుంది. శవి, నువ్వు అన్నయ్య మాట ఎందుకు వినడం లేదు అని అంటుంది. అప్పుడు శవి కోపంగా, అమ్మా, నువ్వు అన్నయ్యని నిద్ర లేపడానికి వస్తావ్, నన్ను మాత్రం అన్నయ్యని నిద్ర లేపమని చెప్పావని అంటుంది. అరెస్సరి తల్లి, ఇంక నుండి అమ్మే నిన్ను నిద్ర లేపడానికి వస్తుంది అని అంటుంది. కింతలో శవాయ్ అంటాడు, అమ్మా నీకు టైం అవుతుంది, నువ్వు తనతో మస్తి చేస్తూ కూర్చుంటే ఎలా? నీకు ఎంత మతి మరుపు, ఒకవేళ నేను లేకపోతే నువ్వు ఎలా అని అంటాడు. తన మాటలు విని విధి నవ్వుతుంది. నిజమే, మీ ఇద్దరు లేకపోతే నా పరిస్థితి ఏంటో, మీ ఇద్దరూ నా ప్రాణాలు అని అంటుంది. అప్పుడు విధి అంటుంది, నేను మీ ఇద్దరికీ స్నానం చేయిస్తాను అని అంటుంది. అప్పుడు శవాయ్ అంటాడు, లేదు మమ్మా, నేను స్నానం చేసేశాను, నువ్వు ఈ ఎలుకకి స్నానం చేయించు అని అంటాడు. అప్పుడు శవి అంటుంది, అమ్మా, శవాయ్ నన్ను ఎలుక అంటున్నాడు, అలా అనొద్దని చెప్పమ్మా అని అంటుంది. అప్పుడు శవాయ్ అంటాడు, అయితే నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు, అప్పుడు నేను నిన్ను ఎలుక అనడం మానేశాను అని అంటాడు. అప్పుడు శవి అంటుంది, నువ్వు నాకంటే 5 నిమిషాలే పెద్దవాడివి, నేను నిన్ను అన్నయ్య అని ఎందుకు పలవాలి అని అంటుంది. అప్పుడు శవాయ్ అంటాడు, అయితే నేను కూడా నిన్ను ఎలుక అనే పలుస్తాను అని అంటాడు. అప్పుడు శవి విధితో అంటుంది, మమ్మా, నువ్వు నా కోసం వేరే అన్నయ్యని ఎందుకు తీసుకురాలేదు? తను ఎప్పుడూ నాతో గొడవపడుతూ అంటాడు, నాకు వేడి పాలు తాగస్తాడు, నన్ను వేరే వాళ్లతో ఆడుకోనివ్వడు అని శవాయ్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. విధి తన మాటలు నవ్వుతూ వింటూ ఉంటుంది. విధి వాళ్ళిద్దరినీ రెడీ చేసి కిందకి తీసుకువస్తుంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే